41వ సర్గ. సచ వాగ్భిః ప్రశస్తాభిః గమిష్యన్ పూజిసత్తం పూజితస్తయా తస్మాద్దేశాపలక్రమ్య చింతయామాస వానరః. తిరిగి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న హనుమంతు ఆ సీత మంచి మాటలతో ఆదరి తర్వాత అతడు ఆ ప్రదేశం నుండి కొంచెం దూరం వెళ్ళి ఇలా ఆలోచించారు. అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థ ఇహ దృశ్యది. నల్లని కళ్ళు గల సీతను చూశా. ఇంక నేను చెయ్యాల్సింది కొంచెం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు సామదాన భేదాలు 3 ఉపాయాలు విడిచిపెట్టి 4వది దండోపాయం ప్రయోగించాలి. నా సామరక్షస్సు గుణాయ కల్పతే నా దానమర్ధోపచితేషు యుజ్యతే నా భేద సాధ్యా బలవర్పితా జనా పరాక్రమస్త్వేన మమేహ రోచతే. రాక్షసుల విషయంలో సామోపాయం కుదరదు. ధనంతో బలిసి ఉన్న వాళ్ళ విషయంలో దానం పని చెయ్య. బలంతో గర్వించి ఉన్న వాళ్ళ విషయంలో భేదోభిప్రాయం సరిపడదు. అంచేత ఇప్పుడు నాకు పరాక్రమం చూపటానికి ఒక్కటే సమంజసం అనిపిస్తుంది. నచాస్య కార్యస్య పరాక్రమాదృతే వినిశ్చయ కశ్చిదిహోపభజ్యతే. హత ప్రవీరాహిరణేహి రాక్షసాః కథం చిరీయుర్యది హాజ్యమార్దవం. ఇక్కడ ఈ కార్యంలో పరాక్రమం చూపటం తప్ప మరొక ఉపాయమేదీ లేదు. ఎంచేతంటే యుద్ధంలో మహావీరులందరినీ చంపివేస్తూ మిగిలిన రాక్షసులు ఏదో విధంగా ఇప్పుడు లొంగిపో. కార్యే కర్మణి నిర్దిష్టే యో బహూల్య విపాసాదయేత్ పూర్వకార్యావిరోధేన సకార్యం కర్తుమర్హతి. ఏదైనా ఒక కార్యం చెయ్యాలని ఆజ్ఞాపిస్తే ఆ కార్యానికి విరోధం లేకుండా ఇతరాలైన అనేక కార్యాలను కూడా ఎవడు సాధిస్తాడో అతడే కార్యాలను సాధించినవాడు. హ్యేకః సాధకో హేతుః స్వల్పస్యాపీహ కర్మణః యో హ్యర్థం బహుధా వేద సమర్థో అర్థసాధని. ఎంత చిన్న పనైనా దాన్ని సాధించడానికి ఒకే ఉపాయం ఉండదు, అనేక ఉపాయాలుంటాయి. అంచేత ఒక కార్య సాధనకు అనేక రకాలైన ఉపాయాలు ఎవడికి తెలుసో వాడే కార్య సాధన. ఇహైవ తాత్కృత నిశ్చయోహ్యహం యది వ్రజేయం ప్రవగేశ్వరాలయం పరాత్మ సమ్మర్ద విశేషతత్వవిత్ తతః కృతం స్వయాస్యాన్ మమ భర్తృశాసనం. యుద్ధంలో శత్రువుల బలాబలాలు మనవారి బలంలో ఎలాంటి తారతమ్యం ఉందో నేను ఇక్కడనే తెలుసుకోవాలి. ఆ తర్వాత సుగ్రీవుడి వద్దకు వెళితే అతడు నేను ప్రభువాజ్ఞను బాగా నిర్వహించిన వాణ్ణి అవుతా. కథం కల్వజ్య భవేత్ శుభాగతం ప్రసహ్య యుద్ధం మమ రాక్షసై సహ తథైవ ఖల్వాత్మబలం చ సారవ సమానయేన్వాం చ రణే దశాననః. నాకిప్పుడు రాక్షసులతో సులభంగా యుద్ధం తప్పక వచ్చే ఉపాయమే కదా. అలాగే నా బలం సఫలం ఎలా అవుతుందో కదా. ఆ రావణుడు యుద్ధంలో నన్ను ఎలా మెచ్చుకుంటాడు. తతః సమాసాజ్యరణే దశానన సమంత్రివర్గం సబల ప్రయాపయాయనం గురిస్థితం తస్య మతం బలం చ వై సుఖేన మత్వా హమితః పునర్వ్రజే. రావణుని అతడి మంత్రుల సైన్యాన్ని అనుచరులను యుద్ధంలో ఎదిరించి అతని మనస్సులో ఉన్న అభిప్రాయం అతనికున్న బలాన్ని తెలుసుకొని నేను సుఖంగా ఇక్కడి నుండి తిరిగి వెళతాను. ఇదమస్య నృశంసస్య
నందనోపమముత్తమం వనం నేత్రమనకాంతం నానాద్రుమలతాయుధం క్రూరుడైన రావణుడి ఉత్తమమైన ఉద్యానవనం అనేక విధాలైన వృక్షాలతో లతలతో కళ్ళకు మనసుకు ఆకర్షణ కలిగిస్తాం. ఇదం విధ్వంసయిష్యామి శుష్కం వనమివానర అస్మిన్ భగ్నే తతః కోపం కరిష్యతి దశాన. ఎండిపోయిన అడవిని అగ్ని కాల్చినట్టు ఈ ఉద్యానవనాన్ని నశింపచేస్తే, దీన్ని భగ్నం చేస్తే ఇప్పుడు రావణుడికి కోపం వస్తుంది. తతో మహత్శాశ్వమహారథద్విగం బలం సమాదీక్షతి రాక్షసాధిప త్రిశూలకాలాయస పట్టి సాయుధం తతో మహద్యుద్ధమిదం భవిష్యత్. అప్పుడు రావణుడు అశ్వాలతో రథాలతో ఏనుగులతో నిండిన త్రిశూలాలు ఇనప పట్టిసాలు మొదలైన ఆయుధాలతో గొప్ప సైన్యాన్ని ఆజ్ఞాపింపగలడు. అతడు గొప్ప యుద్ధం జరపగలడు. అహంతు తై సంయతి చంద్ర విక్రమై సమేచ రక్షోభిరసహ్య విక్రమ నిఘచ్చ తద్రావణ చోదితం బలం స్వకం గమిష్యామి కవీశ్వరాలయం. నేను కూడా తీక్షణమై పరాక్రమం గల రాక్షసులు యుద్ధ భూమిలో ఎదుర్కొని సహింపశక్యం కాని బలంతో రావణుడు పంపిన సైన్యాన్ని చంపి శుద్ధంగా సుగ్రీవుడి దగ్గరకు చేస్తా. తతో మారుతవత్కృద్ధౌ మారుతేర్భీమ విక్రమ ఉరువేగేన మహత ద్రుమాంక్షేపు మధారభత్. ఈ విధంగా ఆలోచించి భయంకరమైన పరాక్రమం గల హనుమ కోపించిన వాడి గొప్పదైన తొడల వేగంచే వృక్షాలను వాయువు విరిచేసి పడేయటం ప్రారంభించి తతస్థు హనుమాన్ వీరు భభంజ భ్రమదావనం మత్తద్విజ సమాయిష్టం సమాఘస్ఫుష్టం నానాద్రుమలతాయుధం. అప్పుడా వీరుడు హనుమంతుడు మదించిన పక్షుల ధ్వనితో నిండింది అనేక విధాలైన వృక్షలతాదులకు వ్యాప్తమైన ఆ ఉద్యానవనాన్ని విరిచివేసి తద్వనం మధితైర్వృక్షై భిన్నైశ్చరినాశయై శోణితై పర్వతాగ్రైశ్చ బభూవా ప్రియదర్శనం. హనుమంతుడు వనంలో ఎలా చెట్లు వెలగొట్టి సరస్సుల గట్లు తెంపేశ పర్వత శిఖరాలు నలగొట్టి ఈ విధంగా ఆ ఉద్యానవనం చూడటానికి సంతోషం కలిగించని స్థితిలోకి మారి నానాశకుంత విరుతై ప్రవిందై సరిలాశై తామ్రై కిశలయై క్లాంతద్రుమలతాయుతం నభౌ అధ్వజన తద్వనం తత్ర దావానలహతం యథ వ్యాకులావరణారేజుర్విహ్వలాయువ లతాహ. ఉద్యానవనంలో అనేక విధాలైన పక్షులు అరుపులు ప్రారంభించి చెరువుల గట్టు దిగే ఎర్రని చిగుళ్ళు అనేక విధాలైన వృక్షాలు ఆకులు వాడిపోయి ఈ విధంగా అది దావాగ్ని చేత కాల్చివేయబడినట్లు కనుక ఆధారమైన స్తంభాలు చెట్లు మొదలైన అస్తవ్యస్తాలవటం చేత లతలు దుఃఖాక్రాంతలైన స్త్రీలలాగా పడి ఉండి లతాగృహై చిత్రగృహైశ్చ నాశితై మహోరగై వ్యాళ మృగైశ్చ నిర్ధుతై శిలాగృహై ఉన్మిదితైస్తథా గృహై ప్రణస్తరూపం తద భువన్మహద్వచం. హనుమంతుడు గొప్పదైన ఉద్యానవనంలో లతాగృహాలు చిత్రగృహాలు పడగొట్టేసి మహాసర్పాలు ఇతర క్రూర మృగాలను ఎగరగొట్టేశారు. రాతి కట్టడాన్ని ఇతర గృహాలను పడగొట్టి అలాంటి లతాగృహాలతో ఆ ఉద్యానవన కొంత సౌందర్యమంతా పోగొట్టుకుంది. సవిహ్వలాశోకలతా ప్రతాప కథాన వనస్థలీ శోకలతా ప్రధాన
శతాదశాశ్చ ప్రమదానమస్య కపేర్బలాబ్ధి ప్రమదావనస్య. రావణుని స్త్రీల ఆనందం కలిగించే అశోకలతల సముదాయం గల ఆ ఉద్యానవన ప్రదేశం హనుమంతుడి బలంచే శోకమని లత ప్రధానంగా పందిరాయి. సతస్య కృత్వా మహావ్యలీకం మనసో మహాత్మనః యుజుత్సురేకో బహుభిర్మహాబలై శ్రియా జ్వరం స్తోరణ మాస్థితః కవి. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 41 सर्गः. अथ 42 सर्गः. ततः पक्षिनिनादेन वृक्षभङ्गध्वनेन च बभूवुस्त्राससम्भ्रान्ता सर्वे लङ्कानिवासिनः. లంకలో ఉన్న వాళ్ళను పక్షుల వక్షాలు విరిగిపోయిన చప్పుడు విని భయం చేత చలించి విద్యుతాశ భయత్తస్త వినే దుర్మృగపక్షిణ రక్షసాం చ నిమిత్తాని క్రూరాని ప్రతిపేదిరే. ఉద్యానవనంలోని మృగాలు పక్షులు భయంతో వ్యాకులాలై పారిపోతూ ధ్వని చేసి రాక్షసుల భయసూచకాలై శకునాలు కనబడి తతో గతాయాం నిద్రాయ రాక్షస్యో వికృతానన తద్వనం దదృశుర్భగ్నం పంచవీరం మహాకవిం. అప్పుడు వికృతాలైన ముఖాలు గల రాక్షస స్త్రీ నిద్ర నుండి మేల్కొని విరిగిపోయి ఉన్న ఉద్యానాన్ని వీరుడైన హనుమంతుణ్ణి చూశారు. తథా దృష్ట్వా మహాబాహు మహాసత్వో మహాబలః చకార సుమహద్రూపం రాక్షసీనాం భయావహం. గొప్ప బాహువులు ధైర్యం గొప్ప బలం గల హనుమంతుడు రాక్షస స్త్రీలను చూసి వాళ్లను ఇంకా భయపెట్టడానికి ఇంకా పెద్దదైన ఆకారం పొందారు. తతస్థం గిరిసంకాశమతికాయం మహాబలం రాక్షస్యో వానరం దృష్ట్వా సప్రచ్ఛుజ్జన కాత్మజాం. తర్వాత రాక్షసుడు పెద్ద శరీరంతో పర్వతాకారంగా ఉన్న మహాబలశాలి అయి వానరోత్తముడైన హనుమాన్ని చూసి సీతను ఇలా అడిగారు. కోయం కశ్యపుతో వాయు కిం నిమిత్తమిహాగత కథం త్వయా సహానేవ సంవాదః కృత ఇచ్యుత. ఇతడెవడు, ఎవడికి సంబంధించిన ఇతడు ఇక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడి ఎందుకు వచ్చాడు, నీతో ఇతడు ఏం మాట్లాడాడు. అచక్ష్వనో విశాలాక్షి మా భూతే సుభగే భయం సంవాద మసితాపాంగే త్వయా కిం కృతమానయం. సౌభాగ్యవంతురాలైన ఓ విశాలాక్షి, నీవేం భయపడ, చెప్పు. నల్లని నేత్రాంతాలు గల సీత, ఇతడు నీతో ఏం మాట్లాడమ్మా. అథా బ్రవీత్ తదా సాధ్వి సీతా సర్వాంగసుందరి రక్షసాం భీమరూపాణం విజ్ఞానే మమ కాగతి. ఒక మాటలు విని పతివ్రతా శిరోమణి సీత భయంకరమైన రూపంగా రాక్షసుడి గురించి తెలుసుకోవడం నాకు శక్తి ఎక్కడుంది, నాకు శక్తికి మించిన తెలివితేటలు మీ దగ్గర. యూయమేవాభిజానీత యోయం యద్వా కరిష్యత్ అహిరేవ గవేక్వాదాన్ని విజానాతి న సంశయ. ఇతడు ఎవరు, ఏం చేస్తున్నాడు నీకే తెలియ. మాయాస్వరూపం మీద పాము పాదాలు పాముకే తెలుసు. ఈ విషయంలో అనుమానం. అహమస్య భీతాపి నైనం జానామి కోన్వయ వేద్మి రాక్షసమేవైన కామరూపిణమాగతం. అతన్ని చూసి నాకు కూడా భయం వేస్తుంది. అతడెక్కడో నేను ఎవడో కామరూపంగా రాక్షసుడే ఇలా వచ్చాడని నేననుకుంటున్నా. వైదేహ్యావచనం తుత్వా రాక్షస్యో విదుతా దిశ స్థితాః
కాశ్చిద్గతా కాశ్చిద్ రావణాయ నివేదిత. కొందరు రాక్షసస్త్రీ సీత మాటలు విని హనుమంతుడికి భయపడు ఆయా దిక్కులకు పారి. కొందరు సీత రక్షించడానికై అక్కడే ఉండి, మరికొందరు ఆ విషయం రావణుడికి చెప్పడానికి రావణస్య సమీపేదు రాక్షస్యో వికృతానన విరూపం వానరం భీమ ఆఖ్యాతుముపచక్రము. వికృతమైన ముఖంగా రాక్షస స్త్రీ రావణుడి దగ్గరకు వెళ్ళి అతనితో వికృతంగా అయిన రూపంతో భయంకరుడుగా ఉన్న వానరుని గురించి చెప్పడం మొదలుపెట్టి, అశోకవనికా మధ్యే రాజన్ భీమవపు కవి సీతయా కృత సంవాద తిష్టత్య మిత విక్రమ. మహారాజా రావణ భయంకరమైన శరీరం, అమిత పరాక్రమం కల ఒక కోతి అశోక మధ్యలో ఉన్నాడు. అతడు సీతతో మాట్లాడు నచ సాదానకే సీత హరింభరణలోచన అస్మాభిర్బహుధా పృష్ట నివేదయుతుమిచ్చది. లేడి కళ్ళ వంటి నేత్రాలు గల జనక నందిని అయిన సీత మేమెంత అడిగినా జవాబు చెప్పు. వాసవస్య భవేద్దూతో దూతో వైశ్రవణస్య ప్రేషితో వాభిరామేణ సీతాన్వేషణకాంక్ష. అతడు దేవేంద్ర దూత కాని కుబేరుడి దూత కాని సీతను వెతకటానికి రాముడు పంపిన దూత కాని అయ్యుండాలి. తేన స్వదద్భుత రూపేణ యత్తవ మనోహరం నానామృగగణాకేనం ప్రమృష్టం ప్రమదావనం. ఆశ్చర్యకరమైన రూపం కలవాడు, మనోహరం, అనేక విధాలైన మృగాలతో పక్షులతో నిండింది అయిన ఈ ఉద్యానవనాన్ని తుడిచిపెట్టి వేస్తున్నాడు. నత్ర కశ్చిత్ దుద్దేశో యస్తేన న వినాశతః యత్ర సా జానకీ సీత నతేన వినాశితః. ఉద్యానవనం వాడు ప్రవేశింపచెయ్యని ప్రదేశం లేదంటే అన్ని చోట్ల చేశాడు. సీత ఎక్కడ కూర్చుండో ఆ ప్రదేశం మాత్రం పాడు చెయ్యలా. జానకీ రక్షణార్థం వా సమాద్వాన్ ఉపలభ్యతే అథవా క్రమస్తస్య శైవ తేన విరక్షిత. అతడు జానకిని రక్షించటానికి ఆ ప్రదేశాన్ని నశింప చెయ్యకుండా విడిచాడు, శ్రమ వల్ల అలా చేశాడు తెలియదు. లేదా అతనికి శ్రమేమిటి? జానకి రక్షించడానికై అతడు అలా చేశాడనిపిస్తుంది. చారు పల్లవ పుష్పాఢ్యం యం సీతా స్వయమాస్థిత ప్రవృద్ధు శంసుపా వృక్ష సచ తేనాభిరక్షిత. అందమైన చిగుళ్లతో పుష్పాలతో నిండిన శంసుపా వృక్షం సీత స్వయంగా ఎక్కడ ఆశ్రయించిందో దాన్ని మాత్రం దాని జోలికి పోలావాడు. తస్యోగ్రరూపస్యోగ్రం త్వం దండమాజ్ఞాతుమర్హసి. సీతా సంభాషితాయేన తద్వనం చ వినాశితం. సీతతో మాట్లాడి ఆ వనాన్ని నశింపజేసే భయంకరాకారుడై ఆ వానరుడి నువ్వు భయంకరమైన దండం విధి. మన పరిగృహీతాంతం తవ రక్షో గణేశ్వర కీతాం అభిభాషేత యోనస్యాశక్త జీవిత. ఆ రాక్షస రాజా తన జీవితాన్ని వెదవటానికి సిద్ధంగా ఉన్నవాడు తప్ప ఎవ్వడు నీ మనస్సుతో స్వీకరించిన సీతతో మాట్లాడతాడా, గడుగుతాడా? రాక్షసీనాం వచం కృత్వా రావణో రాక్షసేతర హుతాగ్నిరివ జజ్వాల కోపసంవర్తితే క్షణ. రాక్షసరాజైన రావణ్ రాక్షస స్త్రీల మాటలు వినక కోపంతో ఎర్రబడ్డ కళ్ళుగల హోమం చేసిన అగ్నిలా మండిపడ్డ. తస్య క్రుద్ధస్య నేత్రాభ్యం రాత తన్నస్రవిబిందవః దీపాభ్యాం ఇవ దీపాభ్యాం సాచిషః స్నేహబిందవః. కోపించిన అతడి నేత్రాల నుండి మండుతున్న దీపాల నుండి
మంటలతో కూడి తైల బిందు పడిన కన్నీటి బిందువులు రాలేయి. ఆత్మనగా సదుశాన్ క్రూరాన్ కింకరాన్ నామరాక్షసాన్ వ్యాధి దేశ మహాతేజ నిగ్రహార్థం హనుమద. గొప్ప తేజస్సు గల రావణుడు హనుమంతుడి పట్టుకోవటం తనతో సమానమైన సూర్యుడే కింకరుడు అనే పేరు గల రాక్షసుల్ని పంపారు. ఏషానుసీత ప్రీతి ప్రాసాహస్రం కింకరాణాంతరస్మినాం నిర్యయుర్భవనాత్ తస్మాత్ కూటముద్గరపాణయ మహోదర మహాదర్శ ఘోరరూపా మహాబల. యుద్ధాభిమనసః సర్వే హనుమద్గ్రహణోజ్యత. బలవంతుడై 80,000 మంది కింకరులను ఆజ్ఞాలు. పెద్ద పెద్ద ఉదరాలు, పొడవైన కోర, భయంకరాలైన ఆకారాలు గల ఆ మహా బలశాలులైన కింకరులంతా కూటాలు ముద్గరాలు అనే ఆయుధాలు ధరి యుద్ధం చెయ్యాలని ఉత్సాహంతో హనుమంతుడు పట్టుకోవడానికి అక్కడి నుంచి బయలుదేరారు. ఏకపీందరం సమాసాధ్య తోరణస్తమనమవస్థితం అభిపేతుర్మహావేగ పతంగా ఇవ పావకం. ఆ కింకర్ ముఖద్వారం దగ్గర స్థిరంగా నిలిచి ఉన్న హనుమంతుడి దగ్గరకు మిడతలు అగ్ని వైపు ఎగిరినట్టు అతని మీదకి అతి వేగంగా ఏ గదాభిర్విచిత్రాభి పరిఘై కాంచనాంగదై అజఘ్నుర్వానర శ్రేష్టం శరైశ్చాదిత్య సంధిభై. కింకరుడు అనేక విధాల గద, బంగారు కట్లు కలిగిన పరిఘలు, సూర్యుడిలా